హాయ్ హలో హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ప్రధానంగా దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏమేమి వచ్చినాయో, ఇవాళ ఎట్లాంటి వార్తలు ఉన్నాయో న్యూస్ పేపర్లలో ఒకసారి వార్తలు చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ ఎన్నికలతోని పెద్ద టెన్షన్ అయిపోతుంది ప్రజలకు, లొల్లి లొల్లి అయిపోతుంది. మొత్తం మీద ఆగమైపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓ దిక్కు నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక, సాగు నీళ్లు లేక పరేషాన్ అవుతున్నారు కొన్ని ఏరియాలలో. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ ప్రాజెక్టు దీన్ని రిపేర్లు చేయంగా పునరుద్ధరణ చేయాలంటూ దాని మీద సర్వేలు చేపడుతుంటే రైతులు కొన్ని చోట్ల నీళ్లు లేక పంట ఎండిపోయి ముర్రో నెత్తి ముట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. వార్తలు కూడా వెలువడుతూనే ఉన్నాయి. ఇక వంట గ్యాస్ పైన 100 రూపాయలు తగ్గింపు, ఇది కేంద్రం నిర్ణయం. వంట గ్యాస్ మీద 100 రూపాయలు తగ్గిస్తున్నట్టుగా కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినటువంటి ప్రకటన. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఓ శుభవార్త చెప్పారు. గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండరు ధరలో 100 మేర తగ్గించనున్నట్లు ప్రకటించినటువంటి విషయం ఇది. ఇక్కడ చూద్దాం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు. అభివృద్ధి ఎజెండా. ఇక ఎన్నికల సమయంలోనే రాజకీయాలు. ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ. ఇక చంచల్గూడ జైలు స్థానంలో పేదలకు విద్యా సంస్థ. ఇక ఎంజీబీఎస్ ఫలక్నామా మెట్రో శంకుస్థాపన కార్యక్రమంలో మొత్తానికి రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి కార్యక్రమాలు ఇవి. అభివృద్ధి మా ఎజెండా. ఏది హైదరాబాద్ను అభివృద్ధి చేయడమే రేవంత్ రెడ్డి ఎజెండానంట. చంచల్గూడ జైలు స్థానంలో పేదలకు మొత్తానికి విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారట. విద్యా సంస్థలు ఎంజీబీఎస్ ఫలక్నామా మెట్రో శంకుస్థాపన కూడా చేసినామని చెప్తుండు. ఇక చార్మినార్, చంద్రయాన గుట్ట, గోల్కొండ, కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారు. అంతర్జాతీయ ఖ్యాతి పొందేలా తీర్చిదిద్దారు. ఇప్పుడు నగర ప్రతిష్టను నిలబెట్టడానికి మేము మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నామని సీఎం అన్నారు. ఇక మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనుల్లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో లైన్ విస్తరణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడినటువంటి మాటలట. ఏం మాట్లాడిండో, ఇక ఏం చేసిండో, ఇక ఉంది గిల్లె నవల్లో కలిసిండు కదా రేవంత్ అన్న. ఇక షారుఖ్ నగర్ వద్ద మెట్రో రైలు పనులకు శిలాఫలకం ఆవిష్కరించిన తర్వాత శిలాఫలకం ఏది మెట్రో రైలుకు సీఎం రేవంత్ రెడ్డితో అసిదుద్దీన్ ఆత్మీయ కరాచలనం చిత్రంలో షబ్బీర్ అలీ గిల్లతోని కరచలనం చేస్తుండు. ఇప్పుడు సీఎం పదవిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా పోయి కరచలనం చేయాల్సిందే. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళాల్సిందే, కలవాల్సిందే. ఇక 5 ఏళ్ళు రేవంత్ అధికారంలో ఉంటారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు. ఏంది ఆసక్తికర? మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉంటారని ఈయన ఎట్లా చెప్పిండు? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. అంటే ఈ వ్యాఖ్యల వెనక మీకు అర్థమవుతుందో 5 ఏళ్ళు ఉంటారు మీరే అని చెప్పడం అసలు గమ్మతే ఉన్నది. చెప్పొద్దు కదా ఆ విషయం. ఇక మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనుల్లో భాగంగా సీఎం రేవంత్తో పాటు సభలో పాల్గొన్న ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తించాయి. ఇక తొలుత ఆయన మాట్లాడుతూ హైదరాబాద్కు గుండె లాంటి వాడని, హైదరాబాద్కు రేవంత్ రెడ్డి గుండె లాంటి వాడని, అభివృద్ధి మా ధ్యేయం అంటూ ఇట్లాంటి మాటలకు మీరు 5 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉంటారని అసదుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఏదో పెద్ద రహస్యమే దాగుంది. ఇక కేసీఆర్ చెప్పినట్టుగా 3 నెలల్లోనో 5 నెలల్లో మళ్ళీ అధికారం పార్టీ చేంజ్ అవుతుంది, ప్రభుత్వం మారిపోతుందని చెప్పినటువంటి కేసీఆర్ మాటలకు అసదుద్దీన్ చెప్పినటువంటి మాటలకు కరెక్ట్ ఈక్వల్గా కలిసిపోయినాయి. ఏదో జరగబోతుంది. ఇక చేరికలపై భాజపా మొత్తం మీద దృష్టి పెట్టిందట. ఇక జలగం సీతారాం నాయకులతో చర్చలు. బలమైన అభ్యర్థులే లక్ష్యంగా కమల వ్యూహం. మొత్తానికి రంగంలోకి జాతీయ నాయకత్వం అంట. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేరికలపై మరింత జోరు సాగించాలని భాజపా నిర్ణయించింది. ఇక మలి జాబితాలోపే మరికొందరు ముఖ్య నేతల కోసం ఇక ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బలమైనటువంటి అభ్యర్థులే లభ్యంగా భాజపా జాతీయ రాష్ట్ర నాయకత్వం ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతోంది. ఏది మొత్తానికి అభ్యర్థులను చేర్చుకునేటువంటి ప్రయత్నంలో పడిపోయినటువంటి భాజపా పార్టీ
ఇక ఇతర పార్టీలతోని చర్చలు కొనసాగిస్తుంది. రాష్ట్ర నాయకత్వం ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతోంది. తాజాగా ఇద్దరు భారాస సిట్టింగ్ ఎంపీలు భాజపాలో చేరగా మరికొందరు అదే పార్టీ నేతలు కీలక నాయకులపైన దృష్టి పెట్టింది. రాష్ట్రంలో మరో 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందని కూడా ఇక్కడ మనం వార్తనైతే చూస్తున్నటువంటి కథ. ఈ నేపథ్యంలో కనీసం 3-4 స్థానాల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకొని టికెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నారట. ఇంకొకటి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం 1000 స్తంభాల గుడిలో పునర్నిర్మించినటువంటి కళ్యాణ మండపం ప్రారంభించారు. అనంతరం ములుగులో సీతక్క సారలమ్మ గిరిజన వర్సిటీ క్యాంపు కార్యాలయాన్ని మంత్రి సీతక్కతో కలిసి మొత్తానికి ఆరంభించినటువంటి కథ. అక్కడ మంత్రి సీతక్క కూడా ఉన్నారు. సీతక్క మొహంలో చూడండి చిరునవ్వు ఉంటుంది. సీతక్క ఎప్పుడు కూడా పేద ప్రజలకు అన్యాయం చేయాలి, రాష్ట్రాన్ని దోపిడీగా గుంజుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉండవు. సీతక్కను చూసి నేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లంతా. మొత్తానికి కాంగ్రెస్ తొలి జాబితాలో 4 పేర్లు అయితే ఖరారైపోయినాయి. మిగిలిన 13 లోక్సభ నియోజకవర్గాలపైన ఉత్కంఠ మొదలైపోయింది. 4 పేర్లు వచ్చినాయి. ఇక మిగిలినటువంటి 13 పేర్ల మీద ఒక ఉత్కంఠ మొదలైపోయింది. 4 అంటే కె రఘువీర్ రెడ్డి నల్గొండకు సంబంధించి, ఇక బలరాం నాయక్ మహబూబాబాద్లో, వంశీచంద్ రెడ్డి మహబూబ్ నగర్, ఇక సురేష్ షెట్కర్ జహీరాబాద్. ఇక వీళ్ళే 4. ఈ 4ని కాంగ్రెస్ పార్టీ మొత్తం మీద ప్రకటించేసింది. ఇంకొక 3 పేర్లు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 3 పేర్లు ఇక లోపల జరుపుతూ ఉంటారన్నట్టు ఎవరికి అనేది చాలా క్షుణ్ణంగా. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో పుసుక్కన గెలిచిపోయినాం కదా, అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన పేర్లను బట్టే గెలిచిర్రు. ఇప్పుడు కూడా అదే రకంగా పార్లమెంట్లో కూడా గెలవడానికి ప్రయత్నాలు చేస్తారన్నట్టు అట్లా. ఇక మళ్ళీ అప్పుడంటే కేసీఆర్ మీద అపోజిషన్లో గెలిచారు. ఏదో కాంగ్రెస్ ఏమో పీకేస్తుంది పడేస్తుంది అన్న ఆలోచన మీద వేయలే ఓట్లు. ఏదో కేసీఆర్ మీద వ్యతిరేకంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడ్డాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో వచ్చి ప్రజలకు ఏదో మేలు చేస్తుంది, న్యాయం చేస్తుంది ఇట్లాంటి ఆలోచనతో ఎవరు వేయలే ఓటు. అట్లా మళ్ళీ వయానాడ్ నుంచి రాహుల్ మళ్ళీ పోటీ చేస్తుండు. 39 మందితో కాంగ్రెస్ తొలి జాబితా. ఇక దేశవ్యాప్తంగా 39 మందితోని తొలి జాబితా విడుదల చేసినటువంటి రాహుల్ ఇక బెంగళూరు రూరల్ బరిలో కేశవ కుమార్ సోదరుడు సురేష్ కేరళలో పోటీ చేసే సీట్లన్నింటికీ అభ్యర్థులు ఖరారైపోయారు. కేరళలో పోటీ చేసే సీట్లన్నింటికీ అభ్యర్థులు పూర్తిగా ఖరారైపోయారట. ఇక ఏపీ ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామంటున్నారు. ఏపీ ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దామని మాట్లాడుతుండ్రు. ఇక ఇంకొకటి, ప్రియుడి దర్శనానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శివనామ స్మరణతో ఇక మారుమోగాయి. నిన్న శివరాత్రి పండగ సందర్భంగా, ఇక మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం అభిషేక ప్రియుడి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ప్రముఖ క్షేత్రాలు శైవ క్షేత్రాలు ఇక కిటకిటలాడాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ఇక కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయాలకు లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఇక క్షేత్రము విద్యుత్తు వెలుగుల్లో తలుకూలినింది. మొత్తానికి విద్యుత్ వెలుగులో భక్తజన సంద్రం వేములవాడ రాజన్న ఇక మొత్తానికి వేములవాడలో తన లైటింగ్స్తోని భక్తులతోని కిటకిటలాడినటువంటి వేములవాడ. ఇక భవిష్యత్తును ముందే ఊహించగలను, జాతీయ పురస్కారాల ప్రధానంలో మోదీ చెప్తున్నటువంటి మాటలు. పని పూర్తయింది, ఏడాది గడువు ఉంది. గుత్తేదారులకు భిన్న సమాచారంతో ధృవీకరణ పత్రాలు ఇచ్చినటువంటి ఇంజనీర్లు. మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో ఇక లీలలెన్నో. ఇక ఒక చేత్తో పని పూర్తయినట్లు, అదే చేత్తో పని పూర్తికి గడువు పొడిగిస్తున్నట్లు ఆదేశాలు. ఈ రెండు ఇచ్చింది ఒకే గుత్తేదారు. అది కూడా పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రము ఇచ్చినటువంటి 15 రోజులకే కుంగడంతో పాటు పియర్స్ దెబ్బతినడం. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో గుత్తేదారు ఇంజనీర్లు ఇక ఈ రకంగా ఉందట. ఒకే గుత్తేదారు సంస్థ పని పూర్తయిపోయిందని ఒక చేత్తోని, పని ఇంకా నడుస్తుందని ఇంకే చేత్తోని ఇగో ఇట్లాంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతి, ఒకసారి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూసుకుందాం ఏమొచ్చినాయో. ఎండలు బాగానే మండిపోతున్నాయి గట్టిగానే. ఆంధ్రజ్యోతిలో చూస్తే
కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారైపోయినాయి. రాజ్యసభకు సుధామూర్తి నామినేటెడ్ చేసిన రాష్ట్రపతి ముర్ము, మీ నియామకము నారీ శక్తికి ప్రతీక, ప్రధాని మోదీ శుభాకాంక్షలు, ఇది మహిళా దినోత్సవ కానుక, సేవకు పెద్ద వేదిక సుధామూర్తి చెప్తుంది. మొత్తానికి రాజ్యసభకు సుధామూర్తిని పంపిస్తున్నటువంటి మోదీ. ఇక హైదరాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే. ఏం అభివృద్ధి చేస్తావే రేవంత్ అన్న, నువ్వు అభివృద్ధి బాధ్యత మొత్తం నాదే అంటున్నావు. ఓ అసదుద్దీన్ ఏమో 5 ఏళ్ళు నువ్వే పరిపాలిస్తావని ఆయనే మీతో కరచరణం చేస్తూ చెప్పడం ఏంది? ఓవైపు కేసీఆర్ ఏమో 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు ప్రభుత్వం కూలిపోతుందని చెప్పడం ఏంది? ఈ మాటలన్నీ వింటుంటే మళ్ళీ అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి మాదే అని నువ్వు చెప్పడం ఏంది? ఈ రహస్యాలు ఏందో అర్థం కాకుండా పోతున్నాయి. ఇక గల్లీని డెవలప్ చేస్తాం, ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ చేస్తామట. నగర ప్రగతికి 250 వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్లు వేస్తున్నామని చెప్తున్నారు. ఇక చంచల్గూడ 2050 చంచల్గూడ జైలును తరలించి ఇక KG to PG విద్యార్థులు, ఇక చంద్రయాన గుట్టలో అతిపెద్ద మెట్రో రైలు జంక్షన్, రోడ్ల విస్తరణకు 120 కోట్లు అడిగితే 200 కోట్లు ఇచ్చాం. ఇక పాత బస్తీ మెట్రో రైలు పనులు శంకుస్థాపనలో సీఎం రేవంత్, గోల్కొండలో మైనారిటీ గురుకులాన్ని ప్రారంభించిన సీఎం. ఇవన్నీ ప్రారంభించినట ముఖ్యమంత్రి. మాదే అంటుండు. ఏది హైదరాబాదు అభివృద్ధి మొత్తం మాదే, ఉన్న హామీలను నెరవేర్చండి బాబు అంటే హైదరాబాదు అభివృద్ధి మొత్తం మాదే అని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు, నీళ్ళు ఇవ్వడము, కరెంటు ఇవ్వడము, ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కరెంటు పోతుందని కొన్ని చోట్ల అంటుండు. కరెంటు ఉండట్లేదని. నిన్న మనకు ఒక ఫోన్ కాలర్ కూడా, ఒక రైతు కూడా ఫోన్ చేసిండు. అక్కడ మొత్తం పొలాలు మొక్కజొన్న పెట్టుకున్నాడట, పూర్తిగా ఎండిపోయిందని చెప్పిండు. తనతో మాట్లాడి కూడా మీకు వినిపిస్తా, అదేందో మీరు కూడా వినుర్రి. కాళేశ్వరం ఉద్యోగాలు కమిటీ ముందుకు. ఇక పనిచేస్తున్న రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, ఇంజనీర్లు నేడు హైదరాబాద్ రానున్న సాగునీటి శాఖ, ఇక బ్యారేజీలపై వివరాలు అడగనున్న NDSA. 2వ రోజు నిపుణుల బృందం పర్యటన. అన్నారం సుందిళ్లను పరిశీలించిన బృందం. ఇక పిల్లర్లు, బ్యారేజీల డిజైన్లు, ఫోటోల పరిశీలన. అన్నారము సుందిళ్లను వీటిని కూడా పరిశీలించిరట ఈ NDSA బృందం. ఇక బ్యారేజీల డిజైన్లు, ఫోటోలు పరిశీలన చేసిరట మొత్తానికి. తర్వాత ఎలాంటి ముమ్మరమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఇక వచ్చిండి ఇగో రేవంత్ రెడ్డి. ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ రోడ్ NH44 వరకు ఇక 1580 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్. నిన్న డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మించట్లేదని వచ్చిందే వార్త. 3 నెలల్లోనే 2 భారీ కారిడార్ల నిర్మాణానికి శ్రీకారం. ప్రగతి పథం, సకల జనల హితం, మన ప్రజాప్రభుత్వం. ఇట్లుందన్నట్టు. 5.3 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ కారిడార్, 6 లేన్ల రహదారి రోడ్, 2వ దశలో మెట్రో రైలు మార్గం. ఇక సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇక సునాయాస ప్రయాణం సికింద్రాబాద్లో. ఇక రాష్ట్ర రాజధాని నుంచి మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మెరుగైనటువంటి రవాణా సదుపాయం. ఈరోజు ఇక మార్చి 9, 2024 సాయంత్రం 5 గంటలకు ఇక కండ్లకోయ సమీపంలో కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ కూడా శంకుస్థాపన చేస్తాడట. మొత్తం శంకుస్థాపనల మీదనే పడ్డాడు. ఎందుకంటే ఇంత ఎన్నికలు వచ్చేస్తే ఎన్నికల కోడ్ రాగానే ప్రచారంలో బిజీ కావాలి, ప్రచారాలు చేయాలి కదా. ఈ ఉన్న సమయంలోనే ఇక ఇట్లా వంట గ్యాస్పై ధర తగ్గింపు, 100 రూపాయలు తగ్గింపు. గ్యాస్ బిడ్ ఎత్తుకొని పోతుంది, 100 రూపాయలు తగ్గించింది కదా. ఇక ఇది ఇట్లా ఉంటే సర్కార్ ఆదాయానికి టానిక్ 100 కోట్ల గండి. సర్కార్ ఆదాయానికి టానిక్ 100 కోట్ల గండి అంటూ రాత్రికే చీకటి జీవోతో పర్మిషన్లు ఇచ్చిన గత BRS సర్కార్. ఇక 5 ఏళ్లకు పర్మిషన్ ఇచ్చి 3 ఏళ్ళు పన్ను మినహాయింపు. విదేశీ మద్యం అమ్మకాలకే అనుమతులున్న ఇక లోకల్ లిక్కర్ కూడా సేల్. ఇది ఇట్లా ఉంటే ఇక అనుమతులున్న లోకల్ లిక్కర్కి సేల్ అంటూ ఇక విదేశీ మద్యం అమ్మకాలకి అనుమతులు. ఇక అనుమతి లేకున్నా నేరుగా విదేశాల నుంచి లిక్కర్ దిగుమతులు అక్రమాలపై ఇక కూపీలాగుతున్నటువంటి సర్కార్ అని మనం ఇక్కడ చూస్తున్నాము. సర్కార్ ఆదాయానికి టానిక్ 100 కోట్ల గండి పెట్టిందట.
అన్నిట్లలో కూపీ లాగుతా అంటాడు. ఏ పని చక్కగా కాదు, ఇచ్చేటి అన్నీ ఆబ్దాలే అయిపోతున్నాయి. ఇక ఓల్డ్ సిటీలో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తాం, హైదరాబాదు ప్రతిష్టను పెంచుతాం. ఇక సీఎం రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి ప్రజల కోసమే ఓల్డ్ సిటీకి మెట్రో. ఇక ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ కాదు, ఇదే ఒరిజినల్ హైదరాబాద్ సిటీ. ఇక కుతుబ్ షాహీల నుంచి నిజాం వరకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. ఇక మూసి సుందరీకరణ కోసము రివర్ ఫ్రంట్ ఏర్పాటు, పాత బస్తీలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన. ఇట్లా ఏం చేసినా లాభం లేదు. కిక్కిరిసిన వేములవాడ. కాళేశ్వరంలో ఎన్డీఎస్ఏ టీం 39 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్. దేశవ్యాప్తంగా ఇది, ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాదు, 39 మందితోని కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్టు విడుదల చేసింది. మొత్తానికి రాష్ట్రాన్ని హెల్త్ డెస్టినేషన్గా మారుస్తాం. మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడి. నిమ్స్లో ల్యాబ్స్ ప్రారంభం. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ అభివృద్ధి అదే తప్ప ఇప్పుడైతే ఏం జరిగింది లేదు, ఏం జరగదు కూడా. ఉన్న వాటినే చూపెడదాం అనేటువంటి ఆలోచనలో తప్ప కొత్త పరికరాలు తీసుకొచ్చి కొత్తగా వీళ్ళకి అవగాహనే లేదు. ఫస్ట్ మంత్రులకు కానీ మన ముఖ్యమంత్రి సీఎం కూడా అంతంత మాత్రమే ఇంగ్లీష్ వస్తుంది అనేటువంటి సమాచారం కూడా మనం విన్నాం. ఇక బీసీ గురుకుల సెక్రటరీగా సైదులు. ఇక 39 ఫస్ట్ లిస్ట్. ఇక సీసీ బ్లాక్లు కొట్టుకుపోతే ఏజెన్సీపై ఏం చర్యలు తీసుకున్నారు? బ్యారేజీలో పిల్లర్ల వద్ద క్రాక్స్ ఉన్నాయా? ఇక లోకల్ ఇంజనీర్లను ప్రశ్నించిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ. అన్నారంలో 3 గంటలు, సుందిల్లా దగ్గర 2 గంటల పాటు విచారణ. బ్యారేజీల అప్ డౌన్, ఇక స్ట్రీమ్ దగ్గర పరిశీలన. ఇయాల్టి నుంచి పర్సన్ టు పర్సన్ ఎంక్వైరీ. మొత్తానికి ఇవాళ నుండి పర్సన్ టు పర్సన్ ఎంక్వైరీ చేస్తారట. ఇది మేడిగడ్డ పైన. ఇక రేవంత్ రెడ్డి ఏదో ఇస్తుందే, స్టూడెంట్లు అందజేసినటువంటి తన ఫోటోను ఆసక్తిగా చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్. ఇక మైనారిటీ గురుకుల స్కూల్ కాలేజీల ప్రారంభంలో గిఫ్ట్ ఇస్తున్నారు. పేదల కోసమే ఓల్డ్ సిటీ నుంచి మెట్రో రైల్. షబీర్ అలీ. పేదల కోసమే ఓల్డ్ సిటీ నుండి మెట్రో రైల్ షబీర్ అలీ చెప్తుండు. ఇక ఇంకోటి చూస్తే కరెంటు చక్కగా రాక కాలిపోతున్నాయి. సిద్దిపేటలో మొత్తానికి హరీష్ రావు మోటార్ వైండింగ్ బోర్లు కాలిపోయినటువంటి రైతుల దగ్గరికి పోయి అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో మోటార్ వైండింగ్ షాపులో శుక్రవారము మోటార్ల రిపేరు కోసం వచ్చినటువంటి రైతులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు. కరెంటు చక్కగా రాక కాలిపోతున్నాయి, ఎప్పుడొస్తుందో తెలవని కరెంటుతో ఆగమవుతున్నాం. ఇక లో వోల్టేజీకి మోటార్లు మళ్ళా కాలుతున్నాయి. ఒక్కసారి రిపేరుకు 10,000 దాకా ఖర్చు అవుతున్నది. ఇక కేసీఆర్ టైంలో అసలు నీళ్లకు కరెంటుకు రంది లేకుండా ఉండేది. ఇప్పుడు ఎక్కడికక్కడ పంటలు ఎండుతున్నాయి. ఇక బోనస్ లేకపాయే, ఉన్న రైతు బంధు రాకపాయే. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట రైతుల ఆవేదన. ఇక మోటార్ వైండింగ్ షాపు దగ్గర పలకరించిన హరీష్, కాంగ్రెస్ వచ్చినాక ఇక గిరాకీ పెరిగిందన్న యజమాని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్ వైండింగ్ గిరాకీ మంచిగా పెరిగిపోయిందని యజమాని చెప్తాడు. రైతులేమో లబోదిబా అంటారు. ఇట్లా అయిపోయింది అన్నట్టు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రకంగా. శ్రీశైలం డ్యామ్ భద్రతకు పెను ముప్పు. ఇక స్పిల్వే దిగువన పెరుగుతున్న ఇక ప్లంజ్ పూల్ గొయ్యి. ఇక ఫౌండేషన్ గ్యాలరీలో పనిచేయని డ్రైన్ సిస్టమ్. ఇక 2 సార్లు హెచ్చరించిన ఎన్డీఎస్ఏ బృందం. ఇక మరమ్మతులు చేయాలన్న పోడ్యామ్ కమిటీ. ఏందిది ఈ రకంగా ఉంది? అవిశ్వాసం. శ్రీశైలం డ్యామ్ మొత్తానికి ఈ రకంగా ఉంది. పట్టించుకోలేకపోతున్నారు పూర్తిగా. ఇగో డ్యామ్ నిర్వహణను గాలికి వదిలేసిన ఏపీ సర్కార్ మొత్తం డ్యామ్ నిర్వహణను గాలికి వదిలేసింది. శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ ఇక భద్రతను ప్రశ్నార్థకంగా చేసిన వైనం. బహుళార్థక సాధక ప్రాజెక్టుగా మారిన శ్రీశైలం డ్యామ్కు ప్రమాదం పొంచి ఉన్నది. ఇక స్పిల్వే నుంచి భారీ వరద ప్రవాహం కారణంగా 40 మీటర్ల లోతులో
ఆ ప్లంజ్ పూల్ గొయ్యి ఏర్పడింది. ఇది మరింత లోతుకు ఆనకట్ట ఇక పునాది వైపునకు విస్తరిస్తున్నది. అంతేకాదు ఇక ఫౌండేషన్ గ్యాలరీ వద్ద కొన్ని డ్రైనేజీ రంధ్రాలు పనిచేయక ఆనకట్టపై ఒత్తిడిని పెంచుతున్నది. ఫలితంగా ఆనకట్ట స్థిరంగా ప్రమాదకరంగా మారిందనేటువంటి కథ. శ్రీశైలం డ్యాము కూడా ప్రమాద స్థాయిలో ఉంది. గతంలో దీని గురించి కూడా మాట్లాడినటువంటి కథ. ఇగో చంద్రబాబు నాయుడును మన రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారట, రహస్య భేటీ. అయితే వీళ్ళిద్దరు 2 గంటల పాటు చర్చించారట. ఈ రహస్య భేటీలో అసలు ఏం మాట్లాడుకున్నారు? ఈ గురువు ఆ శిష్యువు ఇక గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు భేటీ. ఇద్దరి మంతనాలు, ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు చేసిరు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో వేరువేరుగా ఢిల్లీకి పయనం. కమలంతో పొత్తుకు వెళ్తూ కాంగ్రెస్ సీఎంతో బాబు చర్చలు. వీళ్ళిద్దరు ఒక దగ్గరనే చర్చలు కొనసాగించి 2 గంటల సేపు తర్వాత చెరో విమానంలో ఢిల్లీకి బయలుదేరారట. ఇక బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే సమావేశమని అనుమానాలు. ఇక వేరువేరు పార్టీలో ఉన్న ఇద్దరివి ఒకే గుట్టు. ఇక రాష్ట్రాలు, రాజకీయ వేదికలు వేరైనా ఇద్దరిది ఒకే గట్టు అంటూ ఇక చంద్రబాబు గురువైతే రేవంత్ శిష్యుడు. ఈ రకంగా వీళ్ళిద్దరు మంత్రాలు జరుపుకున్నారు ఒకరికొకరు. ఇక కేటీఆర్కు ఐఐటి మద్రాస్ ఆహ్వానం పలికింది. ఇక దాటిగా ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి. రికార్డు బద్దలు కొట్టే విధంగా ఉన్నది. గురుకుల పీడీ జాబితాలో అనర్హులు. ఇక 4 కాంగ్రెస్ టికెట్లు ఖరారైపోయినాయి. ఇదే మొత్తానికి మనం చూసుకున్నటువంటి వార్తలు ఇవి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాలు అయితే ప్రారంభమైపోయినాయి, సంభవించినాయి. అటు సాగునీరు లేక, ఇక కొన్ని చోట్ల కరెంటు లేదని, కొన్ని చోట్ల అసలు వాటర్ కూడా తాగడానికి నీళ్ళు లేవని ఇగో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకోవైపు ఇచ్చిన హామీలు నెరవేరక గదేదో ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ ఒకటి, గ్యాస్ బుడ్డి, 200 యూనిట్ల కరెంటుకు కొన్ని ఆంక్షలు, అందులో కిరాయి ఇంట్లో ఉంటే చెల్లదు, సొంత ఇల్లే ఉండాలి, ఒకటే రేషన్ కార్డుకు ఒకటే కనెక్షను. ఇట్లాంటి ఆంక్షలు ఇచ్చినాక పేద ప్రజలు ఎక్కడ బతకాలి?